మళ్ళీ ముందు పెట్టు అందరికి నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి తోడుమూరు నియోజకవర్గ ప్రజలకి, కార్యకర్తలకి, మా యొక్క లీడర్లకి, నాయకులకి, అలాగే ప్రజాప్రతినిధులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 76వ జన్మదినం సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా మా కాన్స్టిట్యున్సీ తరఫున, మా ప్రజల తరఫున, అలాగే మా టీడీపీ నాయకులు, మా విష్ణువర్ధన్ రెడ్డి తరఫున, నా తరఫున, అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు. ఆయన విజన్ 2020 అని చెప్పేసి ఆయన యొక్క ఫలాలే ఈరోజు హైదరాబాద్లో కానీ, మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఆయన యొక్క ఫలాలు ఈరోజు మనం చవి చూస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు మరి కొత్తగా 2047 అనే కార్యక్రమం ద్వారా, అంటే విజనరీ ద్వారా మళ్ళీ ఈ రాష్ట్రానికి అత్యధికంగా హైదరాబాద్ మాదిరి భారతదేశంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ఒక నెంబర్ 1 స్థానంలో చూడాలని చెప్పేసి ఒకే ఒక సంకల్పంతో ఇండస్ట్రీస్ని, అలాగే ముఖ్యంగా కారిడార్లని, పరిశ్రమలని, ఇంకా ప్రతి ఒక్కటి చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మా కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఇంకా బీజేపీ మూడింటితో సహా మా యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కలుపుకొని ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా ఈ యొక్క 76వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా మన యొక్క అజెండాలో, అంటే మేనిఫెస్టో చెప్పిన విధంగానే నారా చంద్రబాబు నాయుడు గారు 90% క్లియర్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దీపం పథకం అయితేనేమి, అన్నదాత సుఖీభావ అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, ఇలా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఉల్లి ధరకి మద్దతు ధర ప్రకటించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ప్రతి ఒక్కదానికి, అంటే కోకో అయితేనేమి, ఇంకా వేరుశెనగ, ప్రతి ఒక్క పంటలకు రైతులు కానీ రిజర్వాయర్లను కూడా నింపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగులకు కూడా మంచి శుభవార్తను అందిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన తనయుడైనటువంటి లోకేష్ గారు. డిఎస్సిని 2 సార్లు వేయడం జరిగింది నోటిఫికేషన్. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ కూడా జరగడం జరిగింది. మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంట్ కూడా జరగబోతుంది. కాబట్టి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా కోడుమూరు కాన్స్టిట్యున్సీలో మా టౌన్కి 38.5 కోట్లని శాంక్షన్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క వాటర్ స్కీమ్కి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు, జై నారా చంద్రబాబు విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వం, ముకుందాసగిరి గారి నాయకత్వం. జై తెలుగుదేశం. Gracias.